హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు బీఎస్సీ నర్సింగ్ అప్లికేషన్స్ అయితే వెరిఫికేషన్ స్టార్ట్ చేశారనమాట. వీడియో స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ గైస్, వీడియోకి అయితే లైక్ అయితే చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చెక్ చేసుకోవడానికి మనం ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళాలన్నమాట. వెళ్ళిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 3 బార్స్ అయితే ఉన్నాయి కదా, అక్కడ క్లిక్ చేసి లాగిన్ అయితే ఉంటుంది కదా, ఆ లాగిన్ మీద అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ కిందకి స్క్రోల్ చేసిన తర్వాత మన యూజర్ ఐడి, పాస్వర్డ్, అలాగే క్యాప్చా అయితే ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వాలన్నమాట. లాగిన్ అయిన తర్వాత మనకి పేజ్ అయితే ఇలా అయితే కనపడిద్ది. మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 3 బార్స్ అయితే ఉన్నాయి కదా, అవి అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సర్వీసెస్ అని ఉంది కదా, మళ్ళీ అక్కడ క్లిక్ చేసి నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అప్లికేషన్ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ కనిపిస్తుంది కదా, దీని పక్కన VO2 రీఅప్లోడ్ అయితే ఉంది. దీని అర్థం ఏంటంటే వొకేషనల్ మార్క్స్ అలాగే బ్రిడ్జ్ కోర్స్ మార్క్స్ సరిగ్గా అయితే అప్లోడ్ చేయలేదన్నమాట క్యాండిడేట్. సో వెరిఫికేషన్ ఆఫీసర్ రిమార్క్స్ అయితే ఇట్లా ఇచ్చారు షార్ట్ ఫామ్లో. డీటెయిల్డ్గా ఒకసారి అయితే చూద్దాం. ఇక్కడ మనకి వెరిఫికేషన్ ఆఫీసర్ రిమార్క్స్ కింద అప్లోడ్ బోత్ మార్క్స్ షీట్స్ ఆఫ్ బ్రిడ్జ్ అండ్ వొకేషనల్ కోర్సెస్ అయితే కనిపిస్తుంది. అలాగే పక్కన అప్లోడ్ డాక్యుమెంట్ మరియు డాక్యుమెంట్ వ్యూ అయితే కనిపిస్తున్నాయి. మొబైల్లో చెక్ చేసుకున్న తర్వాత రిజెక్షన్స్ ఏమైనా ఉంటే నెట్ షాప్లోకి వెళ్ళి అప్లోడ్ అయితే చేయండి. చేసిన తర్వాత పక్కన డాక్యుమెంట్ వ్యూ కింద వ్యూ నొక్కండి. అక్కడ మనం రీఅప్లోడ్ చేసిన డాక్యుమెంట్ అయితే కనిపించింది. ఇలా మనం అయితే చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ అప్లికేషన్ అనేది వెరిఫికేషన్ అయితే అయిపోయింది, ఏ మిస్టేక్స్ అయితే లేకపోతే అక్కడ సక్సెస్ఫుల్ అయితే కనిపిస్తుంది అనమాట. సక్సెస్ఫుల్ కానీ వెరిఫికేషన్ కంప్లీట్ అయినా కానీ అప్లికేషన్ స్టేటస్లో చూపించింది. సో రీఅప్లోడ్ చేసే వాళ్ళు నెట్ షాప్కి అయితే వెళ్ళి ఆ మిస్టేక్ అంతా కరెక్ట్ చేసుకొని రీఅప్లోడ్ అయితే చేసుకోండి. గైస్, నెట్ షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ 2 విషయాలు అయితే గుర్తుపెట్టుకోండి. అందులో ఫస్ట్ది వచ్చేసి నో యువర్ పేమెంట్ స్టేటస్ అని ఉంది కదా సర్వీసెస్ కింద, అదైతే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మన పేమెంట్ సక్సెస్ అయ్యింది కదా, సో దీన్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ అయితే ఉంది. అలాగే మళ్ళీ సర్వీసెస్ కింద ప్రింట్ ప్రొఫెషనల్ అప్లికేషన్ ఉంది కదా, దాన్ని కూడా మీరు ప్రింట్ అయితే తీసుకోండి. ఇన్ కేస్ ఆల్రెడీ తీపించుకొని ఉంటే ఇంకొక జిరాక్స్ అయితే తీపించుకోండి. టోటల్ 2 ప్రింట్స్ అయితే ఉండాలి. పేమెంట్ ప్రూఫ్స్ కానీ అప్లికేషన్ ఫామ్ కానీ మొత్తం 2 ప్రింట్స్ అయితే ఉండాలి. ఇవి మనకి కాలేజ్ రిపోర్టింగ్ అప్పుడు యూజ్ అవుతాయి. మీరు మీ అప్లికేషన్ని వెరిఫికేషన్ అయ్యిందా లేదా అని చెక్ చేసుకోవడానికి లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. ఇంకా మన టెలిగ్రామ్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయిపోండి. దాని లింక్ కూడా కామెంట్స్లో అయితే పిన్ చేస్తాను. ఇలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకూడదని మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.